నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. 1000 కోట్ల స్కామ్, బతుకమ్మ చీరల స్కీములో భారీ అవినీతి, బీఆర్ఎస్ లీడర్ల బినామీలే సూత్రధారులట. సూరత్తు భీంవాడి నుంచి కిలోల చొప్పున కొనుగోలు, పీసులుగా కట్ చేసి రంగులు అద్దిన వైనం. చీరకు 25 నుంచి 30 రూపాయల వరకు వ్యయం, ప్రభుత్వం నుంచి 200 నుంచి 250 వరకు వసూలు. సెంటిమెంటు పేరుతో ప్రజా ధనం దోపిడీ, స్కీముల్లో అవినీతి జరిగిందని ఇప్పటికే సీఎం విమర్శలు. స్కామ్ లెక్కలపై ఆరాధిస్తున్న అధికారులు. చీరల స్కామ్కు సర్కారు బ్రేకు, నేతన్నల కోసం కొత్త పథకాలు. 7 ఏళ్లలో 2171 కోట్లు ఖర్చు పెట్టారట. 1000 కోట్ల స్కామ్ జరిగిందట బతుకమ్మ చీరలు అనే స్కీమ్లో. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చెప్తుంది? దీంట్లో స్కీమ్ జరిగింది కాబట్టి ఈ స్కామ్ జరిగింది కాబట్టి ఈ స్కీమ్ని ఎత్తేస్తాం. మరి స్కీమ్ని ఎత్తేయటం కోసం స్కామ్ జరిగింది అంటున్నారా? నిజంగానే స్కామ్ జరిగిందా? నిజంగా ఈ స్కీమ్ వల్ల ఉపయోగం లేదు, ఈ స్కీమ్తోనే ప్రజలకు ఉపయోగం లేదంటే ఎత్తేయచ్చు, ఓకే. కానీ స్కామ్ జరిగిందని ఎత్తేస్తారా? స్కామ్ జరిగిందని ఎత్తే ఇంకా ఆల్టర్నేట్ ఏదో ప్రవేశపెడతాను నేతన్నల కోసం అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. సూరత్ భీంవాడి నుంచి కిలోల చొప్పున కొనుక్కొచ్చారట బీఆర్ఎస్ నాయకులు, కొంతమంది బినామీలు. అక్కడ 20 రూపాయలకి అట్లా వస్తాయట. ఒక్కొక్క చీర 20 రూపాయలు 25 రూపాయలు పడదట. కిలోల చొప్పున కొనుక్కొచ్చి వాటికి రంగులు అద్ది ఇక్కడ అమ్మిన ఈ బతుకమ్మ చీరల పేరుతో పంపిణీ చేశారు. దానికి 200 నుంచి 250 రూపాయలు క్లెయిమ్ చేశారు ప్రభుత్వం నుంచి అనేది. దాంట్లో 1000 కోట్ల స్కామ్ జరిగిందట. మొత్తం ఈ 7 ఏళ్లలో 2170 కోట్లు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. అంటే 2170 కోట్లలో సగం మేరకు అవినీతి జరిగింది 1000 కోట్లు అంటే. మరి ఈ 1000 కోట్ల సంగతి బయటకు వస్తుందా? ఇది వచ్చేదైనా మనం ఈ పేపర్లలో చూడటానికి, సంఖ్యలు చూడటానికి తప్ప అక్కడ నుంచి నిజంగా రికవరీ అయితే జరిగిందా? జరిగితే ఎవరి నుంచి రికవరీ చేస్తారో, ఎక్కడి నుంచి 1000 కోట్లు వస్తాయో తెలియదు. కానీ దీని పేరు చెప్పి అయితే స్కీమ్ని అయితే ఎత్తేసే కార్యక్రమం చేస్తారట. ఇది ఒక వార్త. కొత్త రేషన్ హెల్త్ కార్డుల జారీకి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. చైర్మన్గా ఉత్తమ్, సభ్యులుగా దామోదర, పొంగులేటి. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి కేబినెట్ సబ్ కమిటీ. ప్రతిదానికి ఒక కేబినెట్ సబ్ కమిటీ. మరి ఇది రిపోర్ట్ ఎప్పుడు ఇస్తుంది? 3 నెలలకి ఇస్తుందా, 6 నెలలకి ఇస్తుందా, 9 నెలలకి ఇస్తుందా తెలియదు. ఇప్పటికే రేషన్ కార్డుల కోసం, హెల్త్ కార్డుల కోసం వెయిట్ చేస్తారు జనాలు. మరీ ముఖ్యంగా రేషన్ కార్డుల కోసం అనేక స్కీములకి రేషన్ కార్డు లింక్ పెడుతున్నాను. ఇందరం మిల్లు ఇస్తా అంటున్నారు, ఒకవైపు రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎట్లా ఇస్తారు? అదేవిధంగా పంట రుణమాఫీ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎట్లా ఇస్తారు? ఉచిత గ్యాస్ సిలిండర్ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎట్లా ఇస్తారు? మహిళలకు 2500 రూపాయలు ఇస్తున్నారు, వాటికి ఎట్లా ఇస్తారు? ప్రతిదానికి రేషన్ కార్డు అనేది ఒక ప్రామాణికమైంది. ఆ రేషన్ కార్డులు ఇవ్వడానికి మీరు క్యాబినెట్ సబ్ కమిటీలు వేస్తున్నారు. ఇప్పటికే 7 నెలలు గడిచిపోయింది ప్రభుత్వం వచ్చి. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ దేనికి? దాంట్లో ఎట్లా వేయాలనేది కూర్చొని 1 గంట మాట్లాడితే అయిపోయేదానికి కమిటీలు వేసి మళ్ళీ కమిటీ కూర్చొని మాట్లాడి మీరందరూ కలిసి టైం అంతా వేస్ట్ ముచ్చట ఇది. ఇక రేషన్ కార్డులు దేశంలో ఎవడు ఇవ్వలేదా, ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఇవ్వలేదా? దానికి ఒక పద్ధతి ఉంది కాబట్టి రేషన్ కార్డులు ఇష్యూ చేయడానికి ఆ పద్ధతిని ఫాలో అయితే అయిపోయాయి. దానికి ఆల్రెడీ నిబంధనలు ఉన్నాయి, దానికి ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అట్లా ఉండే మళ్ళీ కమిటీ చేసి ఏం చేయాలి? ఈ కమిటీ సబ్ కమిటీ ఇదంతా టైం వేస్ట్, టైం ప్రాసెస్ చేయడానికి తప్ప ఏం లేదు. ఇది ఒకటి. అసైన్డ్ భూమిలో రహదారి, కిలోమీటర్ల మేర రోడ్డు, రైతుల నుంచి తీసుకున్న 70 ఎకరాల ల్యాండ్ విలువ 21 కోట్ల పైమాటే. రంగారెడ్డి జిల్లా రియల్ మాయాజలం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండలం అనాజీపూర్ గ్రామ పరిధిలోని 281 సర్వే నెంబర్లో ఉన్న 100 ఎకరాల భూములను రియల్ వ్యాపారులు కొనుగోలు చేశారు. దానికి సరైన దారి లేకపోవడంతో అదే సర్వే నెంబర్కు ఆనుకొని ఉన్న ఇబ్రహీంపట్నం మండలం నాగన్పల్లిలోని అసైన్డ్ భూములపై కన్నేశారు. రైతులకు మభ్యపెట్టి సుమారు 70 ఎకరాలు తీసుకున్నారు. అందులో నుంచి రోడ్డు వేయడంతో పాటు ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇది అసైన్డ్ భూమి ఉందట. పాపం పేద ప్రజలకు సంబంధించిన భూమి 70 ఎకరాలు రైతుల నుంచి తక్కువకు అగ్గోకి తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాళ్ళ వెంచర్కి దారి లేదు, దాన్ని రోడ్డు వేసుకున్నాడు మొత్తానికి. మరి దానిపైన ఏం తీసుకుంటుంది చూడాలి ప్రభుత్వం. 500 కోట్లు ఏమయ్యాయి? జీపీలకు ఇచ్చినవని ఆమె చెబుతుంది. 500 కోట్లు ఏమైనాయి అని మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు అడుగుతుండు. ఏమిటి అయ్యి? సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఏమయ్యాయో చెప్పండి. దారి మళ్ళిన 2100 కోట్ల ఉపాధి, నేషనల్ హెల్త్ మిషన్ ఫండ్స్. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైనా జీపీలకు 9 పైసలు ఇవ్వలే. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్తుండు. జీపీలకు 431 కోట్లు ఇచ్చాం,
323 కోట్లు సిఆర్డి నిధులు సైతం, పారిశుద్ధ్య కార్మికుల బకాయిలు 150 కోట్లు కూడా పంచాయతీలను పట్టించుకొని బీఆర్ఎస్. హరీష్ రావు వ్యాఖ్యలకు సీతక్క కౌంటర్ ఇచ్చింది. 500 కోట్లు ఏమైనాయి, ఎందుకు జీపీలకు 9 నెలలైనా 9 పైసలు కూడా ఇవ్వలేదని హరీష్ రావు విమర్శిస్తే ఈమె చెబుతుంది 431 కోట్లు ఒకటిచ్చిను, 151 కోట్లు పారిశుద్ధ్య కార్మికులకి బకాయిలు ఇచ్చినాం, 323 కోట్లు సిఆర్డి నిధులు కూడా ఇచ్చినాం, మీకు అర్హత లేదు అని చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీకి పంచాయతీల గురించి మాట్లాడే అర్హత లేదు, పంచాయతీల వ్యవస్థని నిర్వీర్యం చేశారు, అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకొని జరిపారు మీరు బిల్లులు ఇవ్వకపోవడం వల్ల, పంచాయతీలను పూర్తిగా గాలికి వదిలేశారు అని చెప్పి ఆమె చెబుతున్న పరిస్థితి. కూలిన సుంకెశాల, రిటైనింగ్ వాల్, నీట మునిగిన పంప్ హౌజు, వరద ఒత్తిడికి గురై కుప్పకూలిన గోడ, కూలీలు లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం. నల్గొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి. హైదరాబాద్కు మళ్లీ ఏర్పడిన నీటి సమస్య, బీఆర్ఎస్ దే సుంకిశాల పాపం అని విచారణ జరిపి దోషులు తేలుస్తామంటున్నారు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం. కాంగ్రెస్పై తప్పులు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి చెబుతుంది. ఇది నాగార్జున సాగర్ వద్ద ఉందట నల్గొండ జిల్లాలో. నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల పంప్ హౌజ్ నీట మునిగింది. సొరంగంలోకి నీరు రాకుండా నిర్మించిన రిటైనింగ్ వాల్ భారీ వరద ఒత్తిడికి గురై కుప్పకూలింది. ఘటన జరిగిన సమయంలో 100 మంది కూలీలు షిఫ్ట్ మారేందుకు వెళ్లడంతో ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఇన్సిడెంట్ జరిగి వారం రోజులు దాటిన అధికారులు బయటికి వెల్లడించలేదు. నిర్మాణ సంస్థ అవగాహన లోపం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది బీఆర్ఎస్ పాపమేనేమో ఉప ముఖ్యమంత్రి అంటాడు, లేదు లేదు కాంగ్రెస్ పాపమని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. లోకల్ కన్ఫ్యూజన్ అట, ఇంకా మొదలుగాని ప్రజాభిప్రాయం, జిల్లాల మీటింగుల షెడ్యూల్ పెండింగు, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ జాప్యం, గత నెలలో స్థానికంపై సీఎం రివ్యూ, నెలాఖరుకు బీసీ కమిషన్ పదవి కాలం కంప్లీట్. లోకల్ కన్ఫ్యూజన్, లోకల్ కాదు మొత్తం ప్రభుత్వమే కన్ఫ్యూజన్ ఉంది. లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కన్ఫ్యూజన్ ఉందా ప్రభుత్వం దగ్గర. అసలు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే పెద్ద కన్ఫ్యూజన్ కనిపిస్తున్నాయి ప్రతి విషయంలో. డెసిషన్ మేకింగ్ తొందరగా లేదు, నిర్ణయాలు తొందరగా తీసుకోవట్లే, అంతా ఆగం అయోమయం ఉంది, గందరగోళంగా ఉంది. ఏ స్కీమ్ పెట్టినా అంటుంది, రైతు రుణమాఫీ కావచ్చు, లోకల్ బాడీలు రిజర్వేషన్లు కావచ్చు, రేషన్ కార్డు జారీకి కావచ్చు, రైతు భరోసాకి సంబంధించి కావచ్చు, ధరణికి సంబంధించి కావచ్చు, అంతా గందరగోళం అయోమయం ఆగం ఉంది. దీనికి ప్రధాన కారణం మరి అనుభవాలు ఏమియా, లేదు ప్రభుత్వంలో కోఆర్డినేషన్ లేదా, అధికారులకి ప్రభుత్వంలో ఉన్న మంత్రులకి తెలియదు, కానీ మొత్తం అయోమయము గందరగోళం ఉంది. ఆ గందరగోళంలో ఇప్పుడు లోకల్ బాడీ కూడా కన్ఫ్యూజన్లోకి పోయింది. ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లలో చెబుతారు ఇక వచ్చే నెలలోనే లోకల్ బాడీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు రెడీగా ఉండనని, కానీ ఎక్కడ వేసిన కొంగడ అక్కడే ఉంది. దాని డేటా లేదు, మన్ను లేదు, ఏమి లేదు. ఆడు ఏదో రిజర్వేషన్లు పెంచుతున్నారు, ఏ పద్ధతిలో పెంచుతారు, దానికి సరైన ప్రజాభిప్రాయ సేకరణ లేదు, ఇంతవరకు అడుగు ముందు పడలే. కానీ ఈసీ నుంచి అందని ఓటర్ల జాబితా కూడా కానీ రేపే జరుపుతున్నాం అన్నట్టు కలరింగ్ అయితే ఇస్తాడు ముఖ్యమంత్రి గారు. ఇది ఒక వార్త దిశకు సంబంధించి. సాక్షి చూద్దాం. సరే మన్ని ఆడలేవు. నీళ్ల కష్టం, సాగు నష్టం, సాగర్ కాలువలో పేరుకుపోయిన పూడిక, ముళ్ళ కంపలు, పిచ్చి చెట్లు, అనేక చోట్ల దెబ్బతిన్న లైనింగు, కొన్ని చోట్ల గండ్లు. మైనర్ కాలువలతో పాటు మేజర్ కాలువలది అదే దుస్థితి. వానాకాలానికి ముందు ఓఎండ్ఎం పనుల్లో నిర్లక్ష్యం, కొన్ని కాలువలకు ఏళ్ల తరబడి కొరవడిన మరమ్మతులు, బలహీనంగా ఉన్న కట్టలు, సామర్థ్యం మేరకు విడుదల కాని నీరు, చివరి ఆయకట్టులో వేలాది ఎకరాలకు అందని నీళ్లు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో రైతుల అవస్థలు, పక్కనే కాలువ ఉన్న బోర్లు, బావుల ఆధారంగా సాగు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం త్రిపురారం సమీపంలోని పాలారం మేజర్ కాలువ కంప చెట్లు, ముళ్ళ పొదలతో నిండిపోయింది. దీంతో చివరి ఆయకట్టు గ్రామాలైన త్రిపురారం, పోలారం, గొండ్రియాల, కొత్తగూడెం, కోదాడ మండలాల్లోని మంగిలి తాండాలోని దాదాపు 450 ఎకరాల భూములకు నీరు అందడం లేదు. 4-5 ఏళ్లుగా ఇదే దుస్థితి నెలకొనడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొందరు బోర్లు వేసుకొని బావులు దవ్వుకున్న పంటలు పండించుకుంటున్నారు. ఇది నీళ్ల కష్టం, సాగు నష్టం. స్వయంగా నల్గొండ జిల్లాకు సంబంధించి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు ఎండాకాలంలో దానికి సంబంధించిన జంగల్స్, చెట్లు, పొదలు ఏమన్నా ఉంటే మొత్తం తీసేపియాలి. అది ఓఎండ్ఎం అనే డిపార్ట్మెంట్ ఉంటుంది నాగార్జున సాగర్ సంబంధించి, ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్.
మరి ఎడిపోయింది ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్, దానికి నిధులు ఇచ్చారా లేదా, అసలు ఆ మంత్రి ఏమైనా రివ్యూ చేసినా దాని మీద తెలియదు. కానీ ఎక్కడికక్కడ కంప చెట్లు మొలిచినాయట, నీళ్లు పోయే పని లేదు. కొన్నిసార్లు గండ్లు పడ్డాయట, కొన్నిసార్లు నాసిరకంగా ఉన్నాయట, కొన్నిసార్లు పూడికలు ఉన్నాయి. ఇప్పుడు రైతులకు ఆల్రెడీ నీళ్లు అవసరమైంది, నాట్లు వేసుకునే టైం అయింది. ఇప్పుడు నీళ్లు వదలగానే గండ్లు పడో, పూడిక లేకనో, పూడిక తీయకనో, చెట్లుండో నీళ్లు పోకపోతే ఆ రైతులు పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. అయినా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. O&M డిపార్ట్మెంట్ ఎవడు చూస్తుండో దానికి సంబంధించి ఏందో తెలియదు. స్వయంగా ఎప్పుడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీ హుజూర్ నగర్ ఏదైందో ఆయన ప్రాతినిధ్యం వచ్చేది ఆ నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న త్రిపురారం మండలంలో ఇంకో పొదలు మలిచినట్ట 450 ఎకరాలు పడవబడే పరిస్థితి ఉంటే బోర్లు వేసుకొని కొన్ని లక్షల రూపాయలు పెట్టి బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి, సాగు కష్టం అయ్యే పరిస్థితికి వచ్చింది. మరి ఎడిపోతుంది యంత్రాంగం, ఈ అధికారులు ఎడిపోయారు, రివ్యూ ఏమైంది, మరి ఎండాకాలంలో చేయాల్సిన పనులేంది, వర్షాకాలంలో చేయాల్సిన పనులేంది అనేది చూసుకోకుండా గాలికి వదిలేసి, ఎందుకంటే వాళ్ళ జీతాలు వాళ్ళ కొత్తనే కాబట్టి గాలికి వదిలేసి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కమలానికి కొత్త సారథి ఎప్పుడు? పోటీలో ఈటెల రాజేందర్, ఎన్ రామచంద్రరావు. ఈటెల వైపే అమిత్ షా, సునీల్ బన్సాల్ మొగ్గు. కొత్త వారికి అధ్యక్ష పదవి వద్దని కొందరు అభ్యంతరం అట. ఆ వాదనకు సంఘ్ కూడా మద్దతు ఇస్తే రామచంద్రరావుకు అవకాశం. కొత్త అధ్యక్షుడిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలంటున్న పార్టీ శ్రేణులు. ఈటెల వైపే మొగ్గట. అలాగైతే రామచంద్రరావుకే. అంటే మొత్తం మీద అమిత్ షా కానీ, సునీల్ బన్సాల్ కానీ అండ్ పొలిటికల్ పార్టీ పరంగా బీజేపీలో అగ్రనాయకులేమో ఈటెల రాజేంద్ర వైపు ఉన్నారట. అంటే ఒక ఉద్యమకారుడు, ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిండు, 20 సంవత్సరాలు ఉద్యమ పార్టీలో ఉన్నాడు, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, తెలంగాణ వ్యాప్తంగా ఆయనకి పేరుంది, ఒక బీసీ నాయకుడు, ఒక మంచి పేరుంది రాజకీయాల్లో. ఆయన పెడితే బీజేపీ పుంజుకుంటుందని బీజేపీలో ఉన్న అధిష్టానం పెద్దలు ఆలోచిస్తున్నారు. కానీ సంఘ్, ఆర్ఎస్ఎస్ సంఘ్ మటుకి వాళ్ళ ఆ సంఘం నుంచి, ఆర్ఎస్ఎస్ నుంచి ఫస్ట్ నుంచి ఉన్న వ్యక్తులకి ఇవ్వాలి పార్టీ అధ్యక్ష పదవి, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవ్వద్దని ఒక వాదన ఉందట. ఒకవేళ నిజంగానే సంఘుది ఆర్ఎస్ఎస్ యొక్క మాట చెల్లుబాటు అయితే ఎన్ రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందట. లేదు పార్టీది అమిత్ షాగా, మోడీ, సునీల్ బన్సాల్ వీళ్ళ పొలిటికల్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళ మాట చెల్లుబాటు అయితే ఈటెల రాజేందర్ వైపు ఉంటుందట. మొత్తానికి ఈటెల రాజేందర్ వైపే రాష్ట్రంలోని ప్రజలు కూడా అటెన్షన్ చూస్తున్నారు. అధ్యక్షుడు అయితే ఎట్లుంటుంది, ఆయనే అవ్వాలని కోరుకునే ప్రజానీకం ఎక్కువ మంది ఉన్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. ఇది సాక్షికి సంబంధించి వెలుగు చూద్దాం. డేంజర్లో సుంకిశాల, పంప్ హౌస్లో కుప్పకూలిన రిటైనింగ్ వాలు, సాగర్లో వాటర్ ప్రెజర్తో భారీ ప్రమాదం. ఎన్నికల్లో లబ్ధి కోసం గత సర్కారు హయాంలో హడావుడిగా పనులట. ఆగస్టు 1న ఘటన, ఆలస్యంగా వెలుగులోకి. మోటార్లు బిగించకపో ముందే వాల్ కూలడంతో ప్రాజెక్టులపై నీళ్ళలో. ప్రమాదంపై విచారణకు మెట్రో వాటర్ బోర్డు కమిటీ నివేదిక ఆధారంగా కాంట్రాక్టు సంస్థపై చర్యలకు తీసుకుంటామని వెల్లడి. సుంకిశాల వద్దని ఆనాడే చెప్పిన గుత్తా సుఖేందర్, ఆనాడే చెప్పిండట సుంకిశాల వద్దని, అయినా కట్టారట. ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చెప్తుండు. మరి వద్దంటే ఎట్లా కట్టిండు కేసీఆర్, అందుకే కూలిపోయింది గత సర్కారు పాపమే అని వీళ్ళు చెప్తున్నారు. కేటీఆర్ల జల్సాల కోసం అమెరికా వెళ్ళలే, పెట్టుబడుల కోసం రేవంత్ పర్యటన. ఎంపీ చామల కిరణ్ కుమార్ అట. కేసీఆర్ ఫామ్ హౌస్ దాటలేదని ఎద్దేవా. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతున్నది అని ఎంపీ మల్లు రవి చెప్పిండు. పెట్టుబడులపై అనుమానాలను అక్కర్లేదని జయేష్ రంజన్ కూడా చెప్పిన పరిస్థితి. కేటీఆర్ లెక్క జల్సాల కోసం అమెరికా వెళ్ళలేదు, పెట్టుబడుల కోసం రేవంత్ రెడ్డి గారు వెళ్ళిందని భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించిన పరిస్థితి కేటీఆర్ పైన. ఇది ఒక వార్త. ఇది వెలుగు పేపర్కి సంబంధించి ఈనాడు. అంగన్వాడీ కొలువుల జాతరట. త్వరలో 11,000 పోస్టుల భర్తీ చేస్తారట అంగన్వాడీలు. 4 ఏళ్లలో ప్రతి ఊరికి తార్ రోడ్లు, వాగులపై వంతెనలు, 2 ఏళ్లలో 7 లక్షల ఏళ్లకు నల్లా కలెక్షన్లు, మహిళా సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు. ఈనాడు ముఖాముఖిలో మంత్రి సీతక్కట తాగునీటి సమస్యను ఎలా పరిష్కరిస్తారు, దీనిపై సర్వే చేయిస్తామని గతంలో ప్రకటించారు అని చెప్పి విలేకరు అడిగితే, గత ప్రభుత్వం ఇంటింటికి రక్షిత నీరు అందించామని చెప్పింది, మేము సర్వే చేయించగా అది అవాస్తవం అని తేలింది. 7 లక్షల ఆవాసాలకు నల్లలేవు లేవు.
వేసవిలో వారికి ఇబ్బందులు రాకుండా బోర్లు బావుల ద్వారా నీటిని సరఫరా చేశాం. ఆ 7 లక్షల ఇళ్లకు వచ్చే 2 ఏళ్లలో నల్లా కనెక్షన్ ఇచ్చి రక్షిత మంచినీటిని అందిస్తాం. మిషన్ భగీరథ కింద సరఫరా చేసే నీటిని 50 నుంచి 60% మంది గ్రామీణులు తాగడం లేదు. ఈ నీటినే తాగేలా వారిలో చైతన్యం తెస్తామని చెప్తుండ్రు మేడం, అది సీతక్క చెప్తుండ్రు. అంగన్వాడీల కొలువులు జాతర ఉంటుందట. 11,000 పోస్టులు అంగన్వాడీలు నింపే అవకాశం ఉందట. ఆమె చెబుతున్న పరిస్థితి త్వరలో భర్తీ చేస్తారట 11,000 అంగన్వాడీ పోస్టులని. దానికి సంబంధించి ప్రధానంగా ఆమె మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కాబట్టి ఒక వార్తను ఇచ్చిండు. అంటే ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు కావాలి అని కోరుకునే వాళ్ళకు తీపి కబురు ఇది. ఇంకోటి నల్లా కలెక్షన్లు 7,000 కుటుంబాలకు లేవట. గడిచిన కేసీఆర్ ప్రభుత్వం నల్లా కలెక్షన్ పోకుండా ఇంటింటికి నల్లా ఇవ్వకుండా నేను ఓట్లు అడగనని ఛాలెంజ్ చేసిండు 2018 ముందు. మొత్తం ఇచ్చినా ఓట్లు అడుగుతున్నా, నేను నా ఛాలెంజ్ పూర్తి చేసుకున్నా అని చెప్పిండు. కానీ వీళ్ళు సర్వే చేస్తే 7,000 కుటుంబాలకు అసలు ఇవ్వలేదట. కాబట్టి మేము ఆ 7,000 కుటుంబాలకి 2 ఏళ్లలో ఇస్తాము అని చెప్పి రక్షిత మంచినీటి సరఫరా చేయడానికి చూస్తున్నాం. ప్రజలు ఆ నీళ్ళనే తాగే విధంగా కూడా చైతన్యం చేస్తాం. చాలా దగ్గర వాడట్లేదు ఆ నీళ్ళని అని చెప్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త. 11,000 పోస్టులు వస్తాయట అంగన్వాడీ కార్యకర్తలు. నమస్తే తెలంగాణ. బట్టి అబద్ధం, సుంకిశాల వైఫల్యాన్ని బీఆర్ఎస్ పైకి నెట్టేసే ప్రయత్నం. సుంకిశాల ప్రాజెక్టుకి సంబంధించి 11/6/2021 బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒప్పందం జరిగింది. 2022లో పనులు మొదలు పెట్టారు. జూలై 2, 2023 నాడు ఆ వాల్ నిర్మాణం జరిగింది. కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. సాగర్లోకి నీళ్లు వచ్చాయట, కూలిందట. సాగర్లోకి నీళ్లు రాకుంటే ఏమొస్తాయి? సాగర్ కట్టిందే నీళ్ల కోసం. ఆ నీళ్ల నుంచే కదా పంప్ హౌస్ ద్వారా నీళ్లు తెచ్చుకుందామని కట్టుకున్నది. అవన్నీ దృష్టిలో పెట్టుకునే కదా కట్టాల్సింది. డిజైన్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో దీని ద్వారా అర్థమవుతుంది. మీ పాలన మీ పర్యవేక్షణ ఎలా ఉన్నాయో తెలుస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పిండట. బట్టి అంతా అబద్ధం చెప్పిండని నమస్తే తెలంగాణ రాసింది. ఇప్పుడు ఈ సుంకిశాల అనే ఈ ప్రాజెక్టు పంప్ హౌస్ను కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అది కూలింది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యమే, బీఆర్ఎస్ పార్టీ వైఫల్యమే. ఎందుకంటే మీ ఆధ్వర్యంలో కట్టారు, కూలింది అంటే నాసిరకంగా కట్టారా అనేది ఉండకుండా వీళ్ళు డైరెక్ట్గా బట్టి అబద్ధం చెప్తున్నారు. బట్టి అబద్ధం చెప్పడానికి రికార్డే కదా. ఎవరు కట్టారు? అది కాంగ్రెస్ ప్రభుత్వం కట్టలేదు కదా. 2023లో పూర్తయింది అంటే 2023 జూలై 2న ఆ వాల్ నిర్మాణం జరిగిందట. అప్పుడు ఎవరున్నారు? కేసీఆర్ ముఖ్యమంత్రి. మరి ఆయన ఆధ్వర్యంలో ఆయనే నీటిపారుదల శాఖ మంత్రి కూడా. అప్పుడు ఆయన ఆధ్వర్యంలో జరిగిందంటే అది మరి అబద్ధం ఎట్లా అయింది? నిజం కాదు అది. అంటే కూలింది కాబట్టి దానికి కాంగ్రెస్ పార్టీ పైన నెట్టాలి. ఒకవేళ మంచిగుంటే మేమే నిర్మించిన. ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళకి సంబంధించి నీళ్ళు ఎత్తిపోస్తుంది. కొండపోచమ్మ, మల్లన్న సాగరు, రంగనాయక సాగరు అదంతా కేసీఆర్ చేసిందాక కేసీఆరే చేతులతో ఎత్తిపోతాడు నీళ్ళు అన్నట్టు బీఆర్ఎస్ చెప్తుంది. మరి ఇక్కడ కూలిందాన్ని కూడా మీరే క్లెయిమ్ చేయాలి కదా. అక్కడ మంచిగా ఉన్నదాన్ని క్లెయిమ్ చేసినప్పుడు కూలిందాన్ని మీరు క్లెయిమ్ చేయకుండా అబద్ధం చెబుతుండే బట్టి అంటే బట్టి అబద్ధం చెప్పినా ఇంకోళ్ళు అబద్ధం చెప్పడానికి ఏముంది అబద్ధం? అందులో రికార్డు ఏ ప్రభుత్వం నిర్మించింది అనేది క్లియర్గా కనపడుతుంది. అసలు ఏం జరిగింది? కాంగ్రెస్ హయాంలోనే 10 రోజుల క్రితమే గేటు ఏర్పాటు. టైం బీమ్ కాకముందే జూలైలోనే మిడిల్ టన్నెల్ తెరిచే ప్లాను. కర్నూలు నుంచి యంత్రాన్ని తెప్పించి అడావుడిగా పనులు. కృష్ణాకు భారీ వరద వస్తున్నట్టు లెక్కలున్న రాదనుకున్నారట. సీనియర్ ఇంజనీర్లు వద్దన్న వినిపించుకొని జలమండలి. కరువైన ఉన్నతాధికారుల పర్యవేక్షణ ప్రమాదానికి కారణాలు ఇవే. గేటు బిగించారట కాంగ్రెస్ హయాంలో. గేటు బిగిస్తే గేటు గోల్లా ఇప్పుడు రిటైనింగ్ వాల్ కూలింది. గేటు బిగిస్తే గేటు ఒకటి కొట్టకపోతే ఏం కాదు, గేటు కొట్టకపోతే ఇంకో గేటు పెడతారు. కానీ వాల్ కూలింది. వాల్ కూలటం అంటే ఏంది? దాని అర్థం మొత్తం ప్రాజెక్టే ఆ పంప్ హౌజే పోయింది. ఒకవేళ గేటు నిజంగానే కాంగ్రెస్ పార్టీ పెట్టిన గేటే నకిలీగా ఉంది, నాసిరకంగా ఉందో, కూలింది, గేటు కొట్టకపోయిందంటే ఇంకో కొత్త గేటు తెచ్చిపెట్టుకోవచ్చు, తప్పులేదు. గేటు కోలటం వల్ల వరద నీళ్ళు కిందికి వెళ్ళిపోతుంది తప్ప ప్రమాదం ఉండదు. కానీ గేటుకి ఆధారంగా ఉండాల్సిన రిటైనింగ్ వాల్, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన రిటైనింగ్ వాల్ కుప్పగూలింది. ఆ కుప్పగూలటం వల్ల దాంట్లో 100 మంది కార్మికులు చనిపోయే ప్రమాదం తప్పింది. వాళ్ళు షిఫ్ట్ చేంజ్ కావడం వల్ల తప్పింది వాస్తవంగా. లేదంటే 100 మంది ప్రాణాలు ఆ గాలిలో కలిసిపోయాయి, నీళ్ళలో కలిసిపోయాయి. ఇది బీఆర్ఎస్ పాపమే అనేది ఇవాళ ప్రజల్లో చర్చ, ప్రభుత్వం చెబుతుంది. కానీ వీళ్ళు ఏమంటున్నారు? లేదు మేమంతా నిర్మించింది బాగానే ఉంది కానీ గేట్ ఒక్కటే పోయిందట.
మరి గేటు పోయినట్టు కనపడలా, ఆడ మొత్తం కుప్పగూలింది ఆ గోడ, రిటైనింగ్ వాల్. తమ్ముడు కంపెనీతో ఒప్పందం తప్పెట్లయితుంది? అధికారిక మీటింగులో రేవంత్ అన్న తిరుపతి రెడ్డి బరాబర్ కూర్చుంటాడు. ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ చెప్పినట్టు సర్కారుకు స్వేచ్ఛగా పెట్టుబడులపై అనుమానాలు, ప్రభుత్వ ఆపసోపాలు, ఐఏఎస్ అధికారులతో వివరణ ఇప్పిస్తున్నారు రేవంత్ సర్కారు. తమ్ముడు పెట్టుబడిపై నెట్టింట్లా నమస్తే కథనం వైరల్ అవుతుందట. తమ్ముడు కంపెనీలో అన్న ఒప్పందం అని చెప్పి ఒకటి వచ్చింది. తమ్ముడు కంపెనీతో ఒప్పందం పెట్టుకుంటే తప్పిందని సంపత్ కుమార్ మాజీ ఎమ్మెల్యే చెప్పినట్టు ఒక వార్తను మరి ఆయన చెప్పిండా లేదు కానీ వీళ్ళైతే వేశారు. నమస్తే తెలంగాణ. బీర్ల ధరలు భారీగా పెంపు, 15 నుంచి 20% పెరిగే అవకాశం. పెంపుపై ఎక్సైజ్ కమిటీ తర్జన భర్జన. నిమజ్జనం రోజు నుంచే కొత్త రేట్లట, మొత్తం పెంచుకోవడానికి చూస్తారు ఎక్సైజ్ ఆదాయం. బీర్ల ధరలు పెరుగుతాయట నిమజ్జనం రోజే, బాగా గిరాకీ ఉంటుంది. ఇది మొత్తానికి సారా దందా ఎట చేయాలి, డబ్బులు ఎట సంపాదించాలి, డబ్బులు ఇది సారా నమ్మి అని ఒక ప్లాన్ ప్రభుత్వం చేస్తున్నట్టుంది. అనూహ్య ప్రభావంతోనే కూలిన గోడట. సొరంగం వద్ద నీటి ఒత్తిడి పెరిగి గేటు కూడా ధ్వంసం. సైడ్ వాల్ పునర్నిర్మాణానికి 20 కోట్లు ఖర్చు అంచనా. ఈ ఖర్చు నిర్మాణ సంస్థనే భరిస్తుంది. పనులు 2 నెలల్లో ఆలస్యమవుతాయి. ఘటనపై విచారణ కమిటీ సుంకేశులపై జలమండలి వివరణ. అనూహ్య ప్రభావంతో కూలిన గోడ. మరి అందులో ఏం రాసినా మొదటి పేజీలో గేటు కూలిందన్ను. గోడ కూలిందంటే ఆ గోడ కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం వల్లే, పర్యవేక్షణ లోపం వల్లే గోడ కూలింది. గోడ కూలటం వల్ల గేటు కూలింది. గోడ కూలిందంటే గేటు కాదారని గోడ కూలితే గేటు ఉంటుందే, గేటు కూడా పోద్ది. అంటే ఇది ఒక వార్త నమస్తే తెలంగాణకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. నీ రజతమే. పారిస్ ఒలింపిక్స్లో రజతంతో సరిపెట్టుకున్న నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో గడిచిన ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించాడు. ఈసారి రజతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందట. దానికి సంబంధించి బ్యానర్ ఐటమ్గా ఆంధ్రజ్యోతి ఇచ్చింది. సమీకృత గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు 9 జిల్లాలు 20,000 ఎకరాలట. అన్ని ఓఆర్ఆర్కు 50 నుంచి 60 కిలోమీటర్ల లోపలే కొడంగల్ నుంచి ప్రారంభించిన ప్రభుత్వం. దుద్యాలలో 1373 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్. త్వరలో నల్గొండ, మెదక్ జిల్లాల్లోనూ కార్యక్రమం స్టార్ట్ అయిందట. వికారాబాద్ జిల్లా పులిచెర్ల కుంట తండాలో ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ భూములట. గ్రీన్ఫీల్డ్ ఫార్మా అట. అంటే గ్రీన్ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది? ఫార్మా వచ్చింది అంటే కథమే, ఇక ప్రజల జీవితాలు బుగ్గిపాలే. ఇప్పుడు మనం చౌటప్పల్ ఏరియాలో చూస్తున్నాం, అటుపోతే మెదక్ జిల్లా పరిసర ప్రాంతాల్లో చూస్తున్నాం, పటాన్చేరు పరిసర ప్రాంతాల్లో చూస్తున్నాం. ఎక్కడికక్కడ నీళ్లతో సహా, గాలితో సహా, పైర్లతో సహా, పంటలతో సహా కలుషితమైపోయి పశువులు చచ్చిపోతున్నాయి. నీళ్లు తాగే పని లేదు. ఇక దీంట్లో వాళ్ళ గ్రీన్ఫీల్డ్ అట. ఎక్కడ ఉంటుంది గ్రీన్ఫీల్డ్? ఒకసారి ఫార్మా రంగం, ఫార్మా కంపెనీ వచ్చిందంటే ఆ ఊళ్ళు ధ్వంసం అయినట్టే. ఇక వాడు బావి దోయితే నీళ్లు పచ్చగొస్తాయి, అందులోంచి బోర్ వేస్తే నీళ్లు పచ్చగొస్తాయి, పంట వేస్తే చేదు వస్తుంది, పశువులు చచ్చిపోతాయి, పశువులు పాలు తీస్తే కూడా పచ్చగొస్తాయి. ఈ పరిస్థితి ఉంది. మరి సమీకృత గ్రీన్ఫీల్డ్ అని మొత్తానికైతే పెట్టుబడిదారులకి పెత్తనం ఇచ్చే కార్యక్రమం చేస్తారు. దాంట్లో భాగంగా సమీకృత గ్రీన్ఫీల్డ్ అని పేరు పెట్టారు. అది గ్రీన్ఫీల్డ్ ఉండదు, మన ఉండదు, మొత్తం మీద ప్రజలను ఎత్తని రుద్దటమే. దాన్ని 20,000 ఎకరాలట. ఓఆర్ఆర్ కానుకొని 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రీన్ఫీల్డ్ ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తారట. ఇది కొడంగల్లో మొట్టమొదటి స్టార్ట్ చేస్తారట. 1373 ఎకరాలు భూసేకరణకు కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారట. అక్కడ నుంచి చుట్టూ ఓఆర్ఆర్కి 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఒక క్లస్టర్ లెక్క ఏర్పాటు చేసి చేస్తారట. ఇది ఒక వార్తగా ఇచ్చారు. నెలాఖరులో కొత్త పిసిసి. కాంగ్రెస్ అధిష్టాన కసరత్తు. మధు యాష్కి, బలరాం నాయక్ పేర్ల పరిశీలన. రేసులో సంపత్ కుమార్ కూడాట. ఇది మధు యాష్కి పేరు, బలరాం నాయక్ పేరు బలంగా అనిపిస్తేనే దాంట్లో మధు యాష్కి గౌడ్కి పిసిసి అధ్యక్షుడు పదవి ఇస్తారని. ఈ నెలాఖరులోనే కొత్త పిసిసి వస్తారట. ముఖ్యమంత్రి పర్యటన, విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఒక వార్తని ఈనాడు పత్రిక ఇచ్చింది. బస్సు పైకి బీర్ బాటిల్, కండక్టర్ పైకి పాము. బస్సు ఆపలేదన్న కోపంతో విసిరిన ఓ మహిళ బీర్ బాటిల్ దాటికి పగిలిన బస్సు వెనక అద్దాలు. హైదరాబాద్లో ఘటన. పోలీసు అదుపులో నిందితురాలట. ఈమె బస్సు ఆపలేదని బీర్ బాటిల్ ఇసిరేసింది. బీర్ బాటిల్ ఇసిరైతే ఆ బస్సు అద్దం పగిలింది. బస్సుడు ఆపిండు. కండక్టర్ వాళ్ళు పట్టుకొని ఆమెని బీర్ బాటిల్ వేసిన లేడీ ఒక ఆమెను పట్టుకుంటే పాము ఇసిరేసిందట. మళ్ళీ
మరి ఆ దగ్గర పాము ఎందుకు ఉంది, బీర్ బాటిల్ ఎందుకు ఉంది, మరి ఏందో కానీ మొత్తానికైతే నిన్న పెద్ద హల్చల్ చేసింది ఈ వార్త. ఆ బస్సు ఆపలేదంటే బీర్ బాటిల్ వేస్తారు ఎవడన్నా, బీర్ బాటిల్ అయితే ఎవడికన్నా తగిలి చచ్చిపోతే, కారు ఇప్పుడు అద్దాలు పగిలి లోపల ఉన్న ప్యాసింజర్ వెళ్తే చనిపోతే ఏందన్నట్టు మరి ఆమె అసలు మనిషి సోయిలో ఉందా లేకపోతే అసలు మత్తులో ఉందా ఎట్లా ఉందో తెలియదు. కానీ బీర్ బాటిల్ వేసింది, బీర్ బాటిల్ వేసిందని పట్టుకుంటే పాము వేసిందట. వాళ్ళు పట్టుకొని అడుగుతుంటే పాముని విసిరేసిందట. పాము లేనిది బీర్ బాటిల్ అయిందా మరి ఆ ఊరోని పోలీసులు ఎంక్వైరీ చేసి కానీ తెలుస్తుంది. ఆనాడే వ్యతిరేకించా గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన చెప్తున్నాడు. ఆనాడే వ్యతిరేకించినాడు. ఏంటిది? కృష్ణా బేసిన్లో ప్రాజెక్టుల నిర్మాణంపై బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చూపిందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. సుంకిశాల పంప్ హౌస్ నిర్మాణాన్ని ఆనాడే తాను వ్యతిరేకించినానని, కేటీఆర్ దృష్టికి సైతం తీసుకెళ్లానని చెప్పారు. ఆ నిధులను ఎస్ఎల్బీసీకి కేటాయిస్తే బాగుండేదన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో గురువారం ఆయన మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరంతో పాటు గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులపైన పూర్తిస్థాయిలో శ్రద్ధ పెట్టిందన్నారు. కాళేశ్వరంపై చూపిన శ్రద్ధలో 15% కృష్ణా బేసిన్పై చూపిన నల్గొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీతో పాటు డిండి ఎత్తిపోతలు, ఉదయ సముద్రం ప్రాజెక్టులు పూర్తయ్యి ఉండేవన్నారు. నల్గొండ జిల్లాలోని పలు ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించి 18 సంవత్సరాలు అవుతున్న కొలికి రాకపోవడం బాధాకరమన్నారు. ఎస్ఎల్బీసీ ద్వారా 4 లక్షలు, ఏఎంఆర్పీ ద్వారా 3 లక్షలు, డిండి ద్వారా 3 లక్షలు, ఉదయ సముద్రం ద్వారా 1,00,000 ఎకరాలకు సాగునీరిస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. నల్గొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ దృష్టి సారించాలని కోరారు. ఆనాడే నేను వ్యతిరేకించిన ఈ సుంకిశాల పంప్ హౌస్ అవసరం లేదు, ఎస్ఎల్బీసీ పైన దృష్టి పెట్టండి, దానికి కేటాయిస్తే నల్గొండ జిల్లా సస్యశ్యామలమైంది. డిండి ప్రాజెక్టు పైన, ఉదయ సముద్రం పైన, వాటిపైన దృష్టి పెట్టండి. కేటీఆర్ దృష్టికి కూడా దేశపైన కరిపట్టించుకోలే. బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా కృష్ణా బేసిన్ పైన ఉండాల్సిన ప్రాజెక్టులను, కృష్ణా బేసిన్ పైన నిర్వహించాల్సిన ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవాళ నల్గొండ ఎడారైంది. వాళ్ళు ఓన్లీ గోదావరి పైన ఉన్న ప్రాజెక్టులపైన పూర్తిగా దృష్టి పెట్టారు, కృష్ణాని గాలికి వదిలేశారు. అందుకే ఇటు మహబూబ్నగర్ కానీ ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా అయింది. ఈ సుంకిశాల అనే పాపం బీఆర్ఎస్దే. ఆ రోజు హెచ్చరించినా గాడి వినలేదు అని పత్తులో ఆయన మండలి చైర్మన్ తీవ్రంగా విమర్శించిన పరిస్థితి. ఇది ఈనాడుకు సంబంధించి, ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.